హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే 2 శుభవార్తలైతే వచ్చాయండి. రైతుల ఖాతాలలోకి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను ఈ రోజు నుండి రైతుల ఖాతాలలోకి విడుదల చేయబోతున్నారు. సో, ఎప్పటినుంచి మన ఖాతాల్లోకి వస్తాయి? ఎవరెవరికి వస్తాయి? ఈసారి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచడం అయితే జరిగింది. సో, పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఎంత మొత్తంలో పెంచారు? ఎప్పటినుంచి ఖాతాల్లోకి రాబోతున్నాయి? ఎవరెవరికి రావు? ఎవరెవరికి వస్తాయి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో మరో కొత్త రూల్‌నైతే జోడించారండి. ఈ కొత్త రూల్‌ని జోడించినప్పటి నుంచి చాలామంది రైతులు అనర్హులు కూడా అవుతున్నారు. మీరు ఈ ఒక్క పని చేసుకుంటే మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి. సో, అవి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏం చేస్తే డబ్బులొస్తాయి? ఎవరెవరికి వస్తాయి అనే విషయాన్ని కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా మీరు ఆల్ పైన పెట్టుకోండి. ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే ప్రతి చిన్న అప్డేట్ కూడా నేరుగా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి గనక చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయి 2 శుభవార్తలను అయితే ప్రకటించిందండి. ఈ 2 శుభవార్తలు ఏంటంటే, మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రూ. 6,000 కాస్త మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో దానికి రూ. 2,000 అనేది జోడించి రూ. 8,000 చేయబోతున్నట్లయితే అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ పథకాలకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు, చేర్పులు అయితే జరగడంతో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పెంపు పైన కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసిందనమాట. ఈ యొక్క మార్పులు, చేర్పులు మనకు వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఎలిజిబుల్ లిస్టు అనేది మనకు తీస్తారు కదా! ఆ తర్వాత దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్ అయితే ఉంటుందనేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారైతే మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో, ఇక మనకొచ్చేసి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, ఎలాంటి వారికి ఈ పథకం వస్తుంది అన్న విషయానికి గనక మనం వచ్చినట్లయితే, కేంద్ర ప్రభుత్వం మన యొక్క రైతుల ఖాతాలలోకి డబ్బులైతే ప్రతి 4 నెలలకి ఒకసారి మనకు రూ. 2,000 చొప్పున ఏడాదిలో 3 విడతల రూపంలో రూ. 6,000 ఇస్తుంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదికి 3 సార్లు అనగా ఒక్కొక్క విడతలో రూ. 2,000 చొప్పున మొత్తంగా 3 సార్లుగా రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలకైతే వేస్తూ ఉందండి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ డబ్బులు చాలామందికైతే పడడం లేదు. సో, ఎందుకని పడడం లేదు అనంటే, చాలామంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ రిజిస్ట్రేషన్‌కి ఈకేవైసీ అనేది కలిగి లేరు. ఇక రెండో పాయింట్‌గా చూసుకున్నట్లయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి చాలామంది ఈ యొక్క కేవైసీ పెండింగ్‌తో పాటు ఎన్‌పిసిఐ పెండింగ్ కూడా అయితే పెట్టుకున్నారు. అంటే ఎన్‌పిసిఐ పెండింగ్ అంటే మనకు బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో లింక్ అనమాట. సో, ఇది కూడా అయితే పెట్టుకున్నారు లింక్ చాలామంది. ఆహ్, ఇంకా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో 30% మందికి పైగా ఈ యొక్క లింక్ అనేది కలిగి లేరని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది. ఇక మూడో పాయింట్‌గా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మరో కొత్త రూల్‌నైతే ప్రవేశపెట్టిందండి. సో, ఎవరికైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సంబంధించిన డబ్బులు పడాలి అంటే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులైతే ఉండకూడదని మనకు ఒక కండిషన్ అయితే పెట్టింది. ఇక దీనితో పాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఎవరికైతే ఈ యొక్క రైతులకు సంబంధించిన డబ్బులు ఏ పథకమైనా సరే రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, అలాగే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కావచ్చు, ఎరువులు, ఈ యొక్క మనకు విత్తనాలు ఇవన్నీ కూడా సబ్సిడీ రేట్లతో కావచ్చు. ఒకవేళ మన యొక్క పంట అనేది అకాల వర్షాల వల్ల నష్టపోయి ఉంటే ఇటువంటి పంటలకు కూడా మనకు సంబంధించినటువంటి డబ్బులనేది మనకు పంట నష్ట పరిహారం కింద ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ అంటే, సో, ఏ బెనిఫిట్ అయినా రైతులు ఇక నుంచి పొందాలి అంటే
ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఒక రూల్ అయితే ప్రవేశపెట్టారండి. ఆ రూల్‌ని ఎవరైతే పాటిస్తారో వారికి మాత్రమే ఇక నుంచి డబ్బులైతే రావడం జరుగుతుంది. సో, ఆ యొక్క రూల్ విషయానికి గనక మనం వచ్చినట్లయితే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్య అనేది మనకొకటి పెట్టారనమాట. సో, మనకి ఎలాగైతే ఆధార్ కార్డ్ అనేది ఉందో, సో సేమ్ టు సేమ్ అదే విధంగా రైతులకు కూడా రైతు గుర్తింపు కార్డ్ అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో, ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు లేకుండా ఉంటే మీకు ఏ పథకం కూడా ఏ బెనిఫిట్ కూడా అయితే ఉండదనమాట. సో, మీకు రైతు గుర్తింపు కార్డు కనుక ఉంటేనే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికి కూడా ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా అయితే రావడం జరుగుతుంది. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్యకైతే చేసుకోవట్లేదు. అయితే ఈ రైతు గుర్తింపు కార్డుకి మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? అన్న విషయానికి మాత్రం వచ్చినట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే ఇప్పుడు ఎవరైతే మీరు ఏ ఏరియాలో అయితే ఉంటారో ఆ ఏరియాలకు సంబంధించినటువంటి మనకు అగ్రికల్చర్ ఆఫీసులు అనేది ప్రతి మండల ఆఫీస్ దగ్గర అయితే ఉంటాయి. అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయేసి మీరు కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదారు పాస్‌బుక్ తీసుకోండి. ఈ కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదారు పాస్‌బుక్ తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళిపోయేసి, సార్ మాకు రైతు గుర్తింపు నమోదుకి చేసుకోవాలండి. రైతు గుర్తింపు సంఖ్య కావాలి మాకని చెప్పినట్లయితే, వాళ్ళు మీకు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనులేంటంటే, మీ మొబైల్ తీసుకెళ్ళాలి. మొబైల్ నంబర్‌కి ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉండాలి. సో, ఆధార్ కార్డ్ నంబర్ కూడా తీసుకెళ్ళండి. మీ పట్టాదారు పాస్‌బుక్ ఈ 4 గనక మీరు పనులు గాని చేసుకున్నట్లయితే మీకు రైతు గుర్తింపు నమోదు సంఖ్య అయితే వస్తుంది. ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్య ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఫ్యూచర్‌లో అన్నదాత సుఖీభవ కావచ్చు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, అలాగే విత్తనాలు, ఎరువులు ఇవన్నీ కూడా మనకు సబ్సిడీ రేట్లతో ఇచ్చేటువంటి ఏ పథకమైనా కానీ రైతులకు సంబంధించి మీరు ఫ్యూచర్‌లో బెనిఫిట్ అనేది పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డ్ అయితే మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో, ఇది మనకు సేమ్ టు సేమ్ ఆధార్ కార్డ్ లాగే పనిచేస్తుంది. సో, ఆధార్‌లో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆధార్ కార్డ్ అంటే, ఆధార్ కార్డ్‌ని క్లిక్ చేస్తే మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి కదా! సో, మన ఐరిస్, మన యొక్క సంబంధించినటువంటి బయోమెట్రిక్స్, అలాగే మనం ఏదైనా కారు కొన్నా, లేదంటే బైక్ కొన్నా, మనకు సంబంధించినటువంటి గ్యాస్ కనెక్షన్ ఉన్నా, ఇవన్నీ కూడా మనకి ఎలాగైతే కనిపిస్తాయో, అన్ని రకాలైనటువంటి లింక్స్ అన్నీ కూడా మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డ్ క్లిక్ చేసినప్పుడు చూపిస్తుందో, రైతు గుర్తింపు కార్డ్‌కి గాని మనం అప్లై చేసుకుంటే, మన పేరు మీద భూమి ఎంతుంది, మనం ఎక్కడున్నాము, సో, మన భూమిలో ఏ పంట పండిస్తారు, ఎలాంటి వీళ్ళకి వాతావరణంలో ఉంటుంది, అంటే పంట నష్టపోతే ఎంతవరకు ఉంటుంది, వీళ్ళకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో అయితే ఉంటాయి. సో, కాబట్టి దాన్నయితే అప్లై చేసుకోండి. ఇక మనకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇచ్చినటువంటి 2 శుభవార్తలు చూసుకున్నట్లయితే, అన్నదాత సుఖీభవ పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 విడతల్లో రైతుల ఖాతాల్లోకి రూ. 10,000 చొప్పున జమ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. మరో విడత మనకు రూ. 6,000 అనగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఫస్ట్ విడతలో రూ. 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, మొత్తంగా రూ. 7,000. సో, సేమ్ అదే విధంగా రెండో విడతలో కూడా రూ. 7,000 అయితే ఖాతాలోకి వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి ఫైనల్‌గా లాస్ట్ అండ్ ఫైనల్‌గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రూ. 6,000 అంటే రూ. 4,000 మన రాష్ట్ర ప్రభుత్వం వాటా, రూ. 2,000 కేంద్ర ప్రభుత్వం వాటా. ఫైనల్‌గా వచ్చేసి మనకు ఈ యొక్క డబ్బులనైతే రైతుల ఖాతాలకైతే విడుదల చేసేందుకు ఇప్పుడు మనకు ఈ ఫిబ్రవరి మాసంలోనే రంగం సిద్ధమైతే చేశారు. అయితే ఎవరైతే ఇంకా ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి ఇంకా అప్లై చేసుకోలేదో ఇటువంటి వారి కోసం అయితే కొంచెం వెయిటింగ్ అయితే జరుగుతుంది. ఇక మనకు ఇక్కడ వచ్చేసి ఉల్లి పంటలకు నష్టపరిహారం కింద కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో 37,752 మంది రైతులకు గాను హెక్టారుకు రూ. 50,000 చొప్పున మొత్తం 128.33 కోట్ల రూపాయల చొప్పున అయితే ఈ రోజునైతే మనకు విడుదల చేయడం జరిగింది. సో, ఎవరైతే పంట నష్ట పరిహారం కింద ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా ఈ రోజు నుంచి డబ్బులైతే జమ అవుతూ వస్తాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతానికైతే మనకు అర్హుల లిస్ట్ అనేది ఫైనల్ చేసిన తర్వాత రూ. 2,000 విడుదల చేస్తారు. విడుదల చేసిన అనంతరం మనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,000 అయితే విడుదల చేస్తుంది. ఫైనల్‌గా చూసుకున్నట్లయితే మనకు రూ. 7,000 వరకు గత 2 విడతల్లో విడుదల చేసినటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 14,000 ఇప్పటికి మనకు జమ చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి రూ. 6,000 అంటే మొత్తంగా మనకు రూ. 20,000 అండి ఒక ఈ రైతు
రైతుకొచ్చేసి ఒక ఏడాది కాలంలో మనకు రూ. 20,000 అయితే ఇవ్వబోతున్నారు. ఈ రూ. 20,000 మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ విధంగా అయితే ఇవ్వబోతున్నారనమాట. సో, ఈ యొక్క అప్డేట్‌కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. మీరు ఈ పనులైతే చేసుకోండి. చాలామందికి అనర్హత ఎందుకు వస్తుందంటే, ఈ యొక్క 2, 3 రీజన్స్ వల్లే వస్తుందనమాట. ఎన్‌పీసీ మ్యాపింగ్ లేకపోవడం, ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోకపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల చాలామందికి బెనిఫిట్ అయితే ఆగిపోతుంది. సో, మీరు గనక ఇవి గనక రెడీ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది విడుదల చేసినప్పుడు మిస్ కాకుండా ఖచ్చితంగా మీకైతే వచ్చేస్తాయి. సో, కాబట్టి వెంటనే మీరైతే కొంచెం జాగ్రత్త పడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. మనకు రేపటి నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు కాబట్టి, అందరి ఖాతాల్లోకి డబ్బులు కూడా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే చూసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. అయితే ఈ రోజు నుంచి మనకు ఈ యొక్క పంట నష్ట పరిహారం అమౌంట్స్ అన్నీ కూడా క్రెడిట్ అయితే అవుతున్నాయి కాబట్టి, మీ జిల్లాలో ఎవరైనా సరే పంట నష్టం గనక జరిగి ఉంటే వారు కూడా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.